ఈరోజు సాయంత్రం 5:35 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇన్సాట్ 3DS శాటిలైట్ లాంచ్ అవబోతోంది. దీని లాంచింగ్ వెహికల్ GSLV F-14 రాకెట్. ఈ శాటిలైట్ అనేది ఇప్పుడు మనకు చాలా అవసరం. దీని మేజర్ ఎయిమ్ ఏంటి అంటే వెదర్ ఫోర్కాస్టింగ్, అక్యురేట్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ వెదర్ ఫోర్కాస్టింగ్, తర్వాత డిజాస్టర్ వార్నింగ్స్, న్యాచురల్ డిజాస్టర్ వార్నింగ్స్. ఈ రెండింటికి ఈ శాటిలైట్ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. GSLVది ఇది 16th స్పేస్ మిషన్ అని చెప్పొచ్చు. పాత 15 ఇంతకుముందు చేసిన 15 స్పేస్ మిషన్స్లో 6 మిషన్స్ ఫెయిల్ అయ్యాయి. అంటే 40% ఫెయిల్యూర్ రేట్ ఉంది. అందుకే దీన్ని GSLV F-14ని నాటీ బాయ్ అని కూడా అంటారు ఇస్రో చైర్మన్. ఈ శాటిలైట్ ద్వారా ఓషన్ సర్ఫేసెస్ సంబంధించి అక్కడ వచ్చే డిజాస్టర్స్ గురించి కూడా మనం స్టడీ చేయొచ్చు. మొత్తం ఇన్సాట్ 3DS లాంచ్ ఖర్చు అంతా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇది మన స్పేస్ టెక్నాలజీకి ఒక ఘనత కాబట్టి. ఇన్సాట్ 3DS శాటిలైట్ని జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్రవేశపెట్టనున్నారు. ఇన్సాట్ 3DS అనేది ఒక ఎక్స్టెండెడ్ ఫామ్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇంతకుముందే ఇన్సాట్ 3D 2013లో లాంచ్ చేసాం. తర్వాత ఇన్సాట్ 3DR 2016లో లాంచ్ చేసాం. ఇవి అందించే సర్వీసెస్కే ఎక్స్టెండెడ్ సర్వీసెస్ ఇన్సాట్ 3DS అందిస్తుంది. అంతేకాదు సర్ఫేస్, ఓషన్ టెంపరేచర్ సంబంధించి, డిజాస్టర్ సంబంధించి మనకి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాంతోపాటు శాటిలైట్ ఎయిడెడ్ రెస్క్యూ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇన్సాట్ 3DS ఎన్హాన్స్డ్ మెటలాజికల్ అబ్జర్వేషన్స్, ల్యాండ్ అండ్ సర్ఫేస్ ఓషన్ అబ్జర్వేషన్స్ ఇవన్నీ కూడా అక్యురేట్గా చేయగలదంట. GSLV F-14 రాకెట్ని నాటీ బాయ్ అని కూడా అంటారు. ఇది చాలాసార్లు ఫెయిల్ అయింది. ఇప్పటి వరకు 15 సార్లు ప్రయోగిస్తే 6 సార్లు ఫెయిల్ అయింది. 40% ఫెయిల్యూర్ రేట్ ఉంది.